వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? మీరు చూసారు, రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం. ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండ, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. మీ బాండింగ్ ఎలా ఉంది? ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు. ఇన్ లాస్ట్ 3 years of my journey we were world number 1 in all formats. What did they say? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ what was their? They are more, thanks to captain and head coach, they told that please go ahead with your idea. రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు. మన హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు. 5 of the top fielders that you have known in Indian cricket history or even world history. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్. కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారండి. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం? ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నట్టు ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్, సంథింగ్ ఇన్ లైఫ్. హలో ఎవ్రీవన్, ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను. బికాజ్ ఐ హ్యావ్ సచ్ అ సెలబ్రిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈ దేశంలో క్రికెట్ అంటే రిలీజన్తో సమానం అని అంటారు. మరి ఆబ్వియస్లీ క్రికెటర్స్ అందులో ఎక్స్పర్ట్స్ అండ్ కోచెస్ అయితే చెప్పక్కర్లేదు, దేవుళ్ళు దేవతలతో సమానం అని భావించే అంత ఫ్యాన్ఫేర్ ఉండే ఒక స్పోర్ట్ క్రికెట్. సో ఐ హ్యావ్ విత్ మీ లెజెండరీ ప్లేయర్ అండ్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గారు. ఆయన జర్నీ గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఇండియా సాధించిన అద్భుతమైన ఘనతలు, మన ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాను. దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా గొంతు యాక్చువల్లీ ఒక 2 శృతులు పెరిగింది మీరు వచ్చారండి. వాళ్ళ మామూలుగా రోజు ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ. సో వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ అండి. నాకు కూడా యాక్చువల్లీ ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే మీ గురించి ఎప్పుడు చూసాను, టీవీలో చూసాను. యూ క్వైట్ అథారిటేటివ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ అండ్ యూ డూ అ వండర్ఫుల్ జాబ్. సో నాకు కూడా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ దిలీప్ గారు. సో హౌ ఇస్ లైఫ్ అండ్ హౌ ఇస్ యువర్ జర్నీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్? చెప్పండి. జర్నీ అంటే యాజ్ ఆఫ్ నో ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్ టు బి వేర్ ఐఎమ్ టుడే. దానికి డెఫినెట్లీ హ్యాపీగా ఉంది. బట్ ఫీల్డింగ్ అనేది ఇట్స్ గ్రేట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫీల్డింగ్. ఎందుకు అంటే అంతకుముందు అంత ప్రామినెంట్ లేకపోతుంది. సో నౌ ఇట్ ఈస్ పిక్డ్ అప్ అండ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ లాస్ట్ వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ మీ ఇద్దరు ఇప్పుడు సూర్యకుమార్ క్యాచ్ తీసుకున్నా కానీ లాస్ట్లో ఇప్పుడు 1 day వరల్డ్ కప్లో అయినా కానీ దే ఆర్ లాట్ ఆఫ్ క్యాచెస్ విచ్ మనకు మ్యాచ్ చాలా ఇంపాక్ట్ అయింది. అది లిటరలీ సూర్య క్యాచ్ అయితే మనకు వరల్డ్ కప్ వచ్చినంతనేయండి. అవును, న్యాచురలీ. సో మీ జర్నీలో మీరు అసలు ఫీల్డింగ్ కోచ్ వరకు వస్తుంది మీ క్రికెటింగ్ జర్నీ అని మీరు ఎప్పుడైనా భావించారా? హౌ డిడ్ ఇట్ స్టార్ట్ ఫర్ యూ? యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను నార్మల్గా యాజ్ అ ప్లేయర్ ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు లవ్ ఫీల్డింగ్. నార్మల్గా ఫీల్డింగ్ అంటే ఇష్టం. ఎందుకు అంటే ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్యాటింగ్ బౌలింగ్ చేస్తాం, ఆ రోజు మనకు కాకపోవచ్చు, వీ మే గెట్ అవుట్ ఎర్లీ ఫర్ వేరియస్, మన తప్పు ఉండొచ్చు, డెసిషన్ మేకింగ్, ఓ మంచి బాల్ పడవచ్చు, ఎంపైర్ తప్పు డెసిషన్ కావచ్చు, వాట్ ఎవర్ కుడ్ బి రీజన్. బౌలర్ యాజ్ అ బౌలర్ కూడా మనకు మంచి రోజు ఉండొచ్చు, చెడు రోజు ఉండొచ్చు. కానీ మన 80% ఆఫ్ ద టైం మనం ఫీల్డింగ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు వన్ డే మ్యాచ్ ఉంది, ఒక బౌలర్ 10 overs చేస్తారు, కానీ 40 hours ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డూ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫీల్డింగ్. దాన్ని ఏంటంటే మనము వీ డూ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ పార్ట్ అనుకుంటాం, కానీ దాంట్లో ఎంజాయ్ చేస్తే వీ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. సపోజ్ ఒక బౌలర్ ఉన్నాడనుకోండి, ఫస్ట్ ఒక మంచి ఓవర్ పడలేకపోయినా 2-3 overs
ఒక బ్రహ్మాండమైన స్టాప్ చేసి ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాం అనుకో, సమ్ టైమ్స్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ మ్యాచ్ ఇన్ అన్ ఎక్స్పెల్. అవును. సో దట్ ఈస్ హౌ ఇట్స్ కమ్ దిస్ ఫార్. అంటే ఫీల్డింగ్ కోచ్ అనే ఫీల్డింగ్కి మీరు వచ్చాక ఎస్పెషలీ ఒక ఆరా వచ్చింది, ఒక నెరేటివ్ మారిపోతుందని రివ్యూస్ వచ్చాయి మీ గురించి. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకంటే ముందు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్షిప్ మన హైదరాబాద్ ఆర్సీదరే ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే ఈ ఫీల్డింగ్ మంచి ఫీల్డర్ కావడానికి మంచి అథ్లెట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మధ్యలో కొంచెం రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కలిపి ఫిట్నెస్ కల్చర్ అనేది తీసుకొచ్చారు కొంచెం. దానివల్ల ఏమైందంటే వీ గాట్ లాట్ మోర్ ఆ ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెరిగింది చాలా. రైట్. దానివల్ల ఏంటంటే మోర్ ప్లేయర్స్ వేర్ మోర్ ఫిటర్. అప్పుడు కొంచెం ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. నేను ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయినో అక్కడి నుంచి మా బాధ్యత ఏంటంటే మనకు ఆ ఫిట్నెస్ వచ్చింది, కల్చర్ ఫిట్నెస్ ఉంది. ఒకటి రెండు ఫీల్డర్ కాకుండా యాజ్ అ గ్రూప్గా యాజ్ అ టీమ్గా మనం ఇండియన్ టీమ్ని బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్గా తీసుకురావాలన్నదే ఆ ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్? ఆబ్వియస్లీ యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో వర్డ్సే లేకుండే. ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ వన్ డే వరల్డ్ కప్ మేము చాలా క్లోజ్ వచ్చి we did everything right and then last minute lo literally ticked every box. ఆ ఒక్క రోజు మనది కాలేకపోయింది. కానీ ఈ దీంట్లో T20 వరల్డ్ కప్లో బ్రహ్మాండం, ఎస్పెషల్లీ ఆ కప్పు లేపినప్పుడు ఆ థ్రిల్, ఆ సాటిస్ఫాక్షన్ అని అనుకునేది చూడండి. ఇట్స్ వెరీ అప్పుడేంటంటే ఇట్ ఈస్ అ రిజంబులెన్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్ వీ హావ్ పుట్ ఇన్ నాట్ ఓన్లీ దిస్ టోర్నమెంట్ ఫ్రమ్ వన్ డే వరల్డ్ కప్ బై ఎవ్రీ వన్. సో దిలీప్ గారు, ఫర్ లే పీపుల్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ క్రికెట్ ఎంతో అంతో మన దేశంలో, బట్ జస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ, ఎలా, హౌ డూ యూ కోచ్ అండి? ఫీల్డింగ్ కోచ్ అంటే మీ పర్పస్ ఏమిటి, మీ మెథడ్స్ ఏమిటి? సో జనరల్గా ఫీల్డింగ్ కోచ్ ఎలా ఉంటుందంటే దీంట్లో స్పెసిఫిక్గా నేను యాక్చువల్లీ లెవెల్ 3 కోచ్. దట్ మీన్స్ ఐఎమ్ ఏ కంప్లీట్ కోచ్. దాంట్లో స్పెషలైజేషన్ ఐ టుక్ ఎస్ అ ఫీల్డింగ్. దాంట్లో ఏంటంటే ఫీల్డింగ్ ఎలాంటిదంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే పీపుల్ యూస్ టు గెట్ సెలెక్టెడ్ ఒక బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద ఉండే. కానీ టీంలోకి వచ్చినాక 15లో వెన్ 2 players హ్యావ్ సేమ్ వాళ్ళ స్కిల్స్ గేమ్స్ ఎవరు ఉంటే ఏం ఎడిషన్ వస్తుందో అప్పుడు ఫీల్డింగ్ వస్తుండే జనరల్గా. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. ఇట్ ఈస్ బేసికలీ ఫీల్డింగ్, బ్యాటింగ్ బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్ వచ్చింది. మై హోల్ ఐడియా ఇస్ టు గెట్ లైక్ కజిన్, బ్యాటింగ్ బౌలింగ్ కి కజిన్ తీసుకురావాలి, అదే లెవెల్లో పార్ తీసుకురావాలి. బట్ ఇట్ రియలీ అప్ ద స్కిల్స్. నా మెథడ్స్ ఏముంటాయి అంటే ఐ డివైడ్ ఇంటూ మైండ్ సెట్ వైజ్ ప్లస్ స్కిల్ వైజ్. స్కిల్ వైజ్ ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్లేయర్కి ఒక గ్రౌండ్కి వెళ్తాం, ఆ గ్రౌండ్లో ఏం కండిషన్స్ ఉన్నాయి, విండ్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏ ప్లేయర్ ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ క్యాచెస్ ఇవ్వాలి. బౌండరీ వాళ్ళకు బౌండరీ క్యాచెస్ ఇచ్చి, కింద వాళ్ళకి ఏం అవసరం, ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకు రిఫ్లెక్స్, రియాక్షన్స్, ప్లస్ బౌండరీ వాళ్ళకు అవేర్నెస్, అంత దూరం కొట్టినప్పుడు ఆ డెప్త్ పర్సెప్షన్ కలుసుకోవడానికి, ఇవి మనం స్కిల్ వైజ్ చేస్తాం. యాజ్ అ టీమ్గా సపోజ్ మనం డైరెక్ట్ హిట్స్ ఎక్కువ చేయాలి, యాజ్ అ టీమ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అటాకింగ్ ఫీల్డింగ్ చేయాలనుకుంటాం, సో దానికి ఏం చేస్తాం, మార్కర్స్ పెట్టి కొంచెం అటాకింగ్ చేపిస్తాం. ఇది స్కిల్ వైజ్గా టీమ్గా ఇండివిజువల్గా మేము చేస్తాం. యాజ్ అ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ సెట్ ఏంటంటే నేను ఎలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాను అంటే యూ డోంట్ వరీ అబౌట్ డ్రాపింగ్ అ క్యాచ్, యూ గో ఫర్ ఇట్. ఒకవేళ మిస్టేక్స్ అనేది కామన్. అవును. ఆ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడైనా 50-50 ఉంటుంది, కొంచెం ముందడ పడేది, వెనకాల పోవాలా ముందర పోవాల డెసిషన్లో. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు గో ఫర్ ఇట్. ఇఫ్ యూ డ్రాప్ ఎ క్యాచ్ నో ప్రాబ్లమ్, వరల్డ్ విల్ బ్లేమ్, బట్ ఐ విల్ టేక్ ఇట్. అవును. కానీ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది, ఆ చేంజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ వెళ్ళాలి, నో ప్రాబ్లమ్. అండ్ ఈ 3 yearsలో నేను థ్యాంక్స్ టు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ త్రూ అవుట్ దిస్ 3 years ఏంటంటే నాకు బ్యాక్ చేశారు. ఐ నెవర్ క్వశ్చన్ ఎనీవన్ వై యూ డ్రాప్డ్ ఎ క్యాచ్. ఒక క్యాచ్ డ్రాప్ అయితే అది నా బాధ్యత, ఎందుకు డ్రాప్ చేశాడు అది నేను తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఎఫర్ట్ లేదనుకోండి, అప్పుడు నా ఎఫర్ట్ మీద ప్రెస్ చేస్తుండే. అండ్ ఇంకోటి మైండ్ సెట్ కూడా ఏంటంటే కొన్నిసార్లు అటాక్ చేయాలి, వీఆర్ నో ఫార్ అవే ఫ్రమ్ అదర్ టీమ్స్. ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ. సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? బిహైండ్ ద స్క్రీన్స్ అంటే మీరు చూసారు, యాక్చువల్లీ ఆ బిహైండ్ ద సీన్ సెలబ్రేషన్ చూసారు. దాంట్లో ఎవ్రీబడి సైలెంట్, ఏంటంటే రా ఎమోషన్స్ ఉండే. మీరు చూసారు, రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం, ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్గా, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. సో ఒక ప్లేయర్ అని కాదు,
సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఎన్నో 14 years తర్వాత మనకు వచ్చింది, ఎంతో కష్టపడి వచ్చింది కాబట్టి వెన్ యూ వర్క్ సో హార్డ్, ఆ విన్ అనేది సో థ్రిల్లింగ్. అండ్ ఎస్పెషలీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, వీ జస్ట్ వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్. ఎట్లా అంటే ఇట్ వాస్ 30 ball 30 runs, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దేర్ గేమ్ వేర్ వీ హోల్డెడ్ అవర్ నర్వ్స్ ఫార్ మోర్ బెటర్ దెన్ దెమ్ అనుకోవచ్చు ఆ మ్యాచ్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే వీ సా ఆల్ ద మూమెంట్స్, వీ సా ద ప్రొసెషన్స్, ద ర్యాలీస్. అసలు ఒక వారం 10 రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది ఇలాగా జోష్ తోటి. అది యాక్చువల్లీ ఏంటంటే చాలా అక్కడ దాని తర్వాత నేను చూసాను కదా వీడియోస్, హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్లో మేము చూసింది, ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ దట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే, అవును, ఎక్కడ చూసినా మనుషులే. అండ్ ద వే దే వెల్కమ్, నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం, కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్. అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీమ్ పై ఉంటుంది కదండి చాలా ప్రెషర్. అంటే 23లో వర్ పీపుల్ ఈజీ, అంటే 23లో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా, మనం ట్రై చేసాం బట్ కుదరలేదని? సో కొన్నిసార్లు ఏముంటుందండి, ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో, దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఎస్, ఆ మూమెంట్లో రియాక్షన్స్ ఉంటాయి, దట్ ఆర్ ఇమీడియట్ రియాక్షన్స్. అవును. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు. క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్. ఆ లెవెల్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్లో కనిపిస్తుంది ఇమీడియట్ రియాక్షన్ తప్ప, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజెస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మేము వన్డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే, అసలు చూస్తే అన్ని మంచిగా చేసాం, అన్ని బాక్సెస్ టిక్ చేసాం. జస్ట్ దట్ ఆ రోజు దట్ వాస్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేడ్ బెటర్ దెన్ అస్. సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలి అనేది, దట్ ఈస్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్. మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మ తోటి, లేకపోతే విరాట్ కోహ్లీ గారితో, అండ్ యునో ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి? వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్? నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెన్ యు ఆర్ రైట్ అప్ దేర్, ఎస్పెషలీ ప్లేయర్స్, దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్. దేన్ని వాళ్ళకు ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి, వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, అవును, అది నేను అర్థం చేసుకోవాలి. నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకు అయింది అంటే, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో 2008 నుంచి నేను 2019 వరకు పనిచేశాను. సో ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. సో ఆ అక్వెంటెన్స్ ఉంది, కానీ ఆ అక్వెంటెన్స్ ఉన్నా పర్వాలేదు, కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ ఎ పీరియడ్. వాళ్ళని అర్థం చేసుకుని, సో మై ఫస్ట్ 6 months when I joined the team, I spent whole time in understanding first is how they are as a human beings, how they like the feedback. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచించింది, అదొక్కసారి అర్థమైంది అనుకోండి, ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ట్రస్ట్ చేసి, యాజ్ లాంగ్ యాజ్ వెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్, దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు సే సంథింగ్. ఈ ఎక్స్పీరియన్స్తో మనం జల్దీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా, కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా సెన్సిటివ్గా మెంటర్ చేయాలి వాళ్ళని, అంతే కదా? ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టైమ్ a player goes on the field, you expect to score 100 or 5 wickets. When the day doesn't happen, whole world jumps on them. So as a support staff, as a coach, మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా, మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఆర్ దే డిసగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య? అంటే మీరు ఇలా ఒకటి చెప్పి, మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్, బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రీ అని చెప్పు, అలాంటివి అవుతుంటాయా? యూ హ్యావ్ టు నెగోషియేట్ యువర్ వే త్రూ కదా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్. బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి. హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను, ఇది నాకు అనిపిస్తుందని ఐ విల్ త్రో ఇట్ టు ద ప్లేయర్స్. కోపంగా అయితే చెప్పరు.
కోపంగా అనేది అక్కడే ఉండదు, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్. రైట్. దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్, అండ్ వన్స్ వీ బిలీవ్ ఆన్ వన్ థింగ్ వీల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. నేను జనరల్గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా, వన్స్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్, రైట్, ఐ వుడ్ సే 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం, సీ వాట్ యూ ఫీల్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ కన్క్లూషన్, బికాస్ సమ్టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే. యూ హెవ్ సీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు, మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? కెన్ యూ మేక్ దట్ కామెంట్? యాక్చువల్లీ అది చెప్పడం సాధ్యం అంటారా? ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుందంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును. సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం, మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జైస్వాల్, గిల్ స్లిప్లో బ్రహ్మాండంగా చేశారు, యంగ్ ఫీల్డర్స్. రైట్. ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్, సూర్య క్యాచ్, సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట. అదే మీరు వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే రోహిత్, విరాట్, జడేజా ఇన్ఫీల్డ్లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని కేఎల్ రాహుల్ వెనకాల. సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. సో స్పెసిఫిక్గా ఒక్కరు అనేది చాలా కష్టం. దట్స్ అ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా, కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారా ఆఫ్టర్ ఈ కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక, ఐపీఎల్ వచ్చాక? హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పోర్ట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఇట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఉందంటారు? ఎక్స్పోజర్ పెరిగిందండి. బేసికలీ ఐపీఎల్ వల్ల ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్, దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్, అలా ఉండే ప్రాసెస్. ఐపీఎల్ వల్ల ఏమైందంటే యు ఆర్ ఎండింగ్ అప్ స్పెండింగ్ లిటరలీ 2 months విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వాట్ యు హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్. సో ఒక పెద్ద ఇంటర్నేషనల్ తో మీ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, అండ్ ఐపీఎల్ ఈజ్ ఎ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్. సో దాంట్లో ఏమందంటే యువర్ ఎక్స్పోజర్ హాస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్. సో దట్ ఈస్ వై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు he doesn't take much time to adjust to that place, right because he's already been exposed. So exposure వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నది మంచిగా అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు ఆయన? హ్యాపీగా తీసుకుంటారు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ టైంలో చెప్తారు. సో నేనేందంటే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. వై? ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీ సీ lot of times and anything which can make them కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పడం వేరే, ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లస్ చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ ఎ పాజిటివ్. ఆఫ్ కోర్స్ మీరు ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దిలీప్ గారు, మీరు వరంగల్ నుంచి హౌ యూ ఇవాల్వ్డ్ ఇన్ టు అ నేషనల్ ఫిగర్ నౌ, ఇంటర్నేషనల్ ఫిగర్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, బికాస్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు సుపరిచితులు. హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ సార్? అది యాక్చువల్లీ ఛాలెంజింగ్ లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. యాక్చువల్లీ నేను వరంగల్లో పుట్టాను, బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది అండ్ ఐ వాజ్ 6 years. సో దానిలో ఏంటంటే మా ఫాదర్ కూడా he doesn't have any sport background. So it మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని he knows only that process. I don't blame him, ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే. సో అండ్ ఫైనాన్షియలీ కూడా we were not that strong where I would overtake things. సో it was a struggle where I used to నాకు ఇంట్రెస్ట్ ఉండే, ప్లస్ ఆయన ప్రెజర్కి నేను చదువుకుంటుండే. దెన్ I used to play tennis ball, cricket and all those stuff. అన్ని స్పోర్ట్స్ ఆడేవారు? స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినాను, బేస్బాల్ ఆడినాను. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండి, కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్. సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ, సో 10th వరకు వెయిట్ చేశాను. 10th మంచిగా ఉండే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో
ఐ టుక్ సమ్ ట్యూషన్స్ ఇన్ ద ఈవినింగ్. ఐ యూస్ టు గెట్ సమ్ మనీ అండ్ అదే తీసుకెళ్ళి నేను కోచింగ్ అకాడమీలో చేస్తాను. ఓ ట్యూషన్లు చెప్పి మీరు కోచింగ్ అకాడమీ కట్టారు. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్ నేను దేనికైనా ఇస్తాను కానీ స్పోర్ట్కి ఇస్తాను. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా. నమ్మకం అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ స్పోర్ట్స్. అంటే జాబ్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతావు, చదువు ఇది లేక ఎలా, హౌ విల్ యూ సస్టైన్, ఇవే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను. సో దెన్ ఐ రిప్రజెంటెడ్ స్టేట్ ఇన్ 1-2 years. దెన్ దాట్ ట్యూషన్ వాజ్ ఓన్లీ ఫర్ మై పేయింగ్ ద బిల్. దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్ అండ్ ఐ ఆల్సో ప్లేడ్ ఎట్ గుడ్ లెవెల్. దాని తర్వాత దెన్ ఇన్ 2004 ఒక కోచింగ్ కోర్స్ వచ్చింది. దెన్ ఐ రోట్ ఫర్ మై నాలెడ్జ్, జస్ట్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ కోసం. ఏమైనా నేను మంచి క్రికెటర్ అయితే ఏమైనా కొత్త ఐడియాస్ వస్తాయని ఐ జస్ట్ రోట్. సో దాంట్లో నేను టాప్ 3లో ఉండే. సో ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేపిస్తాను. ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 3-4 years పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలెక్షన్ కాకపోయారు కల్లా. దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, పైసలు అది ఇది అని, వేర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నేను ఆలోచన ఏం చేయాలి. సో ఇన్ 2007 ఐ రోట్ మై level 2 ఎగ్జామ్. మా కోచింగ్లో 1, 2, 3 ఉంటుంది, ఇండియాలో 3 హైయెస్ట్. 2007 చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ HCA అకాడమీ హైదరాబాద్. 2007లో వచ్చింది. దే యూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో అలా అయిపోయాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెక్కన్ క్రానికల్ టీమ్. మీరు ఇలా క్రికెట్లోకి వచ్చేస్తుంటే మరి డాడ్ ఏమన్నారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెషర్ ఉంటుండే. అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం, వాళ్ళకి స్పోర్ట్తో సంబంధం లేదు కదా. ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దానివల్ల ఏంటంటే 2007 నుంచి అలా చేసుకొని 2009లో డెక్కన్ క్రానికల్ హ్యాస్ బై డెక్కన్ చార్జర్స్ టీమ్ ఇన్ IPL. సో అప్పుడు నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్ దాని టీమ్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ యంగ్ అండ్ ట్రెవర్ పెన్నీ ఉండే ఆ 2 years. సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు. సో ఈ సైమల్టేనియస్లో నేను 2010లో level 3 కంప్లీట్ చేశాను. సో నాకు ఈ 2009 నుంచి 2019 వరకు NCA ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్-16, అండర్-19 ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు. ప్లస్ HCAలో నాకు అండర్-14 నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్గా చేశాను. సో NCA ఎక్స్పోజర్, ఇక్కడ HCA ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ 12 years ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ 2017లో వచ్చింది. అప్పుడు ఇండియా ఏకి బంగ్లాదేశ్కి జిమ్ఖానా గ్రౌండ్లో మ్యాచ్ ఉంది. సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ BCCI నేను వేసుకోగలిగాను. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్. బట్ 2019లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో. ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి 2019లో ఇంటర్వ్యూ వచ్చింది. ఐ జస్ట్ అటెండర్. నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఫర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ అనే. ఓకే. నేనేం చేస్తానంటే ఉట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ 3rd ఇన్ ఇండియా. దాని తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది 2 years తర్వాత నేను అప్లై చేస్తే ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైందంటే దే వర్ 2 teams. ఒకటి ఇంగ్లాండ్లో ఉండే, ఇంకో టీం రాహుల్ ద్రావిడ్, అండర్ రాహుల్ ద్రావిడ్ శ్రీలంకలో ఆడే. దట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగాను. హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఈ రోజు కూడా గుర్తుంది, 18th June 2021 శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో నా ఇండియా డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది, ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్, సంథింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియా వేసుకున్నందుకు ప్రౌడ్ అంది. ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది. ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు కదా, ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. వెరీ ఐఎమ్ షూర్. ఎన్ని దాటుకుంటూ వచ్చి అందులో క్రికెట్ ఎక్స్పోజర్ బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో తప్ప ఎంకరేజ్ చేయరు. చేసినా ఈవెన్ అదర్వైజ్ కన్వెన్షనల్ రూట్లోకి వెళ్ళిపోమని చెప్తారు పేరెంట్స్ అందరు. అది న్యాచురల్గా, ఎందుకంటే ఐ కాంట్ బ్లేమ్ మై ఫాదర్ ఆల్సో. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న ఎక్స్పోజర్, దే ఫీల్ దట్ దిస్ ఈజ్ అ మోర్ సెక్యూర్ వే. అంతే కదా. అండ్ బ్రేక్ ద చైన్ లాగా నేను కొంచెం బ్రేక్ చేశాను. దానివల్ల ఏమైందంటే టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ 80% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై ఓన్ మా రిలేషన్లో దే ఆర్ రెడీ టు సెండ్ దేర్ కిడ్ టు స్పోర్ట్స్.
మిమ్మల్ని చూసాక సక్సెస్ అయ్యారు కాబట్టి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు ఇన్స్పైర్ సచ్ అ థాట్ ఇన్ దెమ్. బట్ మనకు అపిటైట్ ఉందండి అంటే నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో స్పోర్ట్స్ ప్లేయర్స్ అవ్వడానికి అంత మనం పెంచి పోషించి పిల్లల్ని పంపించిన అంత వైడ్ క్యాన్వాస్ అండ్ అపిటైట్ ఉందంటారా ఇప్పుడు? 100% ఉంది. కాకపోతే ఎస్పెషల్లీ 100% ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్. ఇప్పుడు నాకు 16 years అయింది నేను ఆ ఫ్రూట్ తినడానికి. ఆ రూట్కి మనం నీళ్లు పోయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ పర్సివరెన్స్. అవును. అండ్ ఇన్ స్పోర్ట్ యూ విల్ సీ లాట్ మెనీ బ్యాడ్ డేస్ దెన్ గుడ్ డేస్. అవును. హౌ యూ సస్టైన్ దోస్ బ్యాడ్ డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పీరియడ్ సస్టైన్ అయితే డెఫినెట్లీ నా ఉద్దేశంలో హార్డ్ వర్క్ చేసినోనికి నీకు ఆపర్చునిటీ కొంచెం లేట్ రావచ్చు కానీ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో దిలీప్ గారు మీరు ఇన్ని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక ఫుల్గా నాటుకుపోయి ఇంత మీకు ఇప్పుడు అందరూ చూడండి ఎంతమంది ఫ్యాన్స్ మీకు ఏర్పడుతున్నారు. సో మీ దృష్టిలో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ గారి స్ట్రాటజీ కావచ్చు, హౌ డస్ ద వరల్డ్ సీఎస్ ఇన్ జనరల్? వరల్డ్ క్రికెట్ టీమ్స్ని వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డూ దే హ్యావ్? వాట్ డూ దే ఫీల్ అబౌట్ అస్? We in last 3 years of my journey, we were world number 1 in all formats. All. Test, one day, T20. So అక్కడే చెప్తుంది ఏంటంటే we dominated all over. ఎవ్రీవేర్. ఖతర్ అసలు వణుకేమో అందరికి. మనం డామినేట్ చేస్తాం అన్ని ఫార్మాట్స్. రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ద వే వీ ప్లే అండ్ మనం కంట్రీకి ఆ ప్యాషన్ అనేది మీరు చూడొచ్చు కదా. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరే చూస్తారు హౌ మచ్ డియర్ ఇట్ వాస్ విన్ అ వరల్డ్ కప్ టు ఇండియా అనేది అన్ని ప్లేయర్స్ లో చూసారు మీరు. సో రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ వీఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అందరు మిస్ అయ్యింది ఏంటంటే అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడతారు. మనం ఒకటే గెలిచినాం 14 years తర్వాత. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక తీరండి, మనం డబ్ల్యూటీసీలో ఫైనల్ ఆడాం, T20 2022లో సెమీఫైనల్ ఆడాం, వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్ ఆడాం, ఇది గెలిచాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ అప్ ప్లేయింగ్ ఆన్ ఫైనల్. అంటే వీఆర్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఫైనల్స్ కి వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్. సో దట్ మీన్స్ కన్సిస్టెంట్. ఒక ఫార్మాట్ ఒక టోర్నమెంట్ కాదు, కన్సిస్టెంట్ గా అన్ని టోర్నమెంట్లు అన్ని ఫార్మాట్లు మనం ఫైనల్ వరకు వెళ్తున్నాం అంటే that consistency shows that how we are dominating in all formats. No, yeah, it makes sense. Meer anna analysis is very very sound and అందుకే కదా ఈ ఫీల్డింగ్ మెడల్ కూడా కొంచెం మీరే డిఫరెంట్ గా. సో నాకేమనిపించింది అంటే ఒక ఫీల్డింగ్ మెడల్ తీసుకొచ్చి ఫీల్డింగ్ మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత, ఎస్పెషల్లీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా. సో నేను ఆలోచించాలి, ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్ టు ఎంకరేజ్ దెమ్. రైట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎన్నో సలహాలు తీసుకొస్తాం, అన్ని చేస్తాం. ద వే ప్లేయర్స్ రిసీవ్డ్ వాస్ వాట్ డిడ్ దే సే? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ వాట్ వాస్ దేర్? దే ఆర్ థ్యాంక్స్ టు కెప్టెన్ అండ్ హెడ్ కోచ్, దే టోల్డ్ దట్ ప్లీజ్ గో అహెడ్ విత్ యర్ ఐడియా అండ్ థ్యాంక్స్ టు ద ప్లేయర్స్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాని వాళ్ళందరూ మంచిగా తీసుకున్నారు కాబట్టి దే వాంట్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే యూ కెన్ సీ ద టీవీ ఇన్ వన్ డే వరల్డ్ కప్ పీపుల్ వేర్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ద టేకింగ్ క్యాచ్. అంటే దానికి పీపుల్ వాంటెడ్ ఇట్. కరెక్ట్. కొన్ని సో దానివల్ల ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకోటి అప్రిసియేషన్ చేసే ఛాన్స్ వచ్చింది, మెడల్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది మీడియా ఆల్సో, మీడియా అండ్ ఫ్యాన్స్ వాళ్ళంత మంచి రిసీవ్ తీసుకున్నారు కాబట్టి ఈ పాపులారిటీ దానికి వచ్చింది. ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక సమాన పరిస్థితి తీసుకురావడంలో మీలాంటి కోచెస్ అండ్ మీలాంటి ప్లేయర్స్. కానీ దీనివల్ల నాకు నేర్చుకుంది ఏంటంటే సమ్ టైమ్స్ డూయింగ్ ద స్మాలెస్ట్ థింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు అప్రిషియేట్ చేసినప్పుడు అది దానికి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఆ మెడల్ నేను చేసింది అది. కాకపోతే ఏంటంటే బికాస్ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలు కొంచెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇచ్చినందుకు ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్. క్రికెటర్స్ మీద కూడా ఆబ్వియస్లీ ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎమోషనల్ అయ్యారు గెలిచిన తర్వాత, ఆయన మీద కూడా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్ అండి, కమెంట్? నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఒక రెప్యూటెడ్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఒపీనియన్ ఉండడం కామన్. సో దే ఆర్ ఫ్రీ టు సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే. కానీ నాకు తెలిసినప్పుడు ఏంటంటే నౌ ప్లేయర్స్ ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, నో హౌ టు హ్యాండిల్ దెమ్ సెల్వ్స్. ప్లస్ మా గ్రూప్ యాజ్ అ క్రికెటర్, యాజ్ అ సపోర్ట్ స్టాఫ్గా వీ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో మాకు ఏంటంటే అండ్ టుడే నాకు తెలిసిందంటే
దే ఆర్ మెనీ ప్లేయర్స్ వన్స్ ద టోర్నమెంట్ స్టార్ట్ దే ఆర్ లెస్ ఆన్ సోషల్ మీడియా. అవును. అండ్ దోస్ హూ ఆర్ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు అలా ఎలా హ్యాండిల్ హౌ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దట్ అని. యా ఆబ్వియస్లీ. సో అంటే సిన్స్ యూ హ్యావ్ వర్క్డ్ అంటే లాస్ట్ 3 yearsలో మీరు మీ గ్రాఫ్ ఒక్కసారిగా ఇంటూ వర్కింగ్ విత్ మెనీ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి వాళ్ళిద్దరి శైలులలో తేడా ఏమిటి వాళ్ళిద్దరి? సో ఇద్దరిట్లో కామన్ ఏంటిదంటే ఇద్దరు ఇండియా గెలవాలని ఉంది. అది ఆఫ్ కోర్స్. సో ఆయన మోడలింగ్ ఆయన ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు నా ఫీల్డ్లో. సేమ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నీ డిపార్ట్మెంట్లో నీకు ఫ్రీడమ్. దెన్ వీ వర్క్, ఎవ్రీబడీస్ వర్కింగ్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్, వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ అందరూ ఒకటే దగ్గర కామన్ గోల్కే వెళ్తున్నారు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఇది గెలవాలి, మనం నిలుపుకోవాలి భారతదేశం గర్వం అని. ఇది వరకు ఉన్నట్టు అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్డే జరిగినప్పుడు అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో. అందులో 50 over మ్యాచ్లు అయితే ఇంకా ఖతర్నాక్ పండగ రోజంతా. ఇప్పుడు సరే ఫాస్ట్గా అయిపోతున్నాయి, మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి, ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇడిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది, అందరూ కలగలిసి ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్? ఆ పేట్రియాటిక్ స్పిరిట్కి దీనికి లేదు టీమ్ స్పిరిట్కి? టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఒక 100 పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీమ్కి, ఒక 5 wicket కాకపోవచ్చు, కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి ఇది స్కోర్ కొట్టాలి, ఒక 30 కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్, అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ, అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఒక 100 కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు. సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్. బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది, ఇంకో రోజు ఒకళ్ళు అవుతుంది. యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ టు సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ అ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ 20 wickets. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుండే ఏంటంటే ఎప్పుడైతే మీరు డైవ్ చేయలేదనుకో బౌండరీ, మీరు అడగలేరు, యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్. సో అది మంచిగా తీసుకున్న వే, ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ and you could see the way difference in the way we feel. From your observation of so many matches and also having been in the field also, what is that one thing that decides ఆ రోజు గెలుపు ఓటములు? చెప్పలేమా పరిస్థితులు అంటే? ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఎవ్రీబడి డస్ దేర్ బెస్ట్ ఆల్సో, కానీ ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు. ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? టైమింగా, ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, వాట్ ఆర్ ద ఆడ్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్? వన్ ఈజ్ టెంపర్మెంట్ అండి. ఓకే, స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు, టెంపర్మెంట్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి, మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది, ఈ బాల్ 4 పోతే ఎట్లా, ఈ బాల్ 6 పోతే ఎట్లా, ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా. సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం. మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి, ఫోకస్, మెడిటేషన్ లాంటిది ఆల్మోస్ట్. లిటరలీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్, కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ లక్, ఇంతమంది మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది. సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి, రైట్, ఆటోమేటిక్గా ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్, నీ గేమ్ ఏంటితో నీకు తెలిసి, ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్. మీరు అంటారు స్కిల్ అటు ఇటు ఉందంటే, నాకు తెలిసి T20 మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారో మీరు డిఫరెంట్ చూస్తారు, వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఎన్ని ఉంటాయండి అసలు. ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు? అంటే మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇంకా అంతకంటే నో లుకింగ్ బ్యాక్, అదే మనకి జీవితం. బట్ మిగతా టైం ఏముంటుంది మైండ్లో, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్? ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్లే. మీరు చూస్తే నార్మల్గా రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్, ఇంటర్నేషనల్, మళ్ళీ IPL. సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
వాళ్ళకి అందుకనే వాళ్ళ బ్రేక్స్ ఈ చిన్న చిన్న బ్రేక్స్, ఇప్పుడు మాకు 1 month బ్రేక్, చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు. కాకపోతే ఈ మెథడ్స్ అన్నారు చూడండి, ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. సమ్ టైమ్స్ దే వాంట్ గో అవే ఫ్రమ్ క్రికెట్. కొంతమంది సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్, సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దే ఆర్ రెడీ టు ప్లే అనదర్ ఫ్యాబులస్. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్. అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అనదర్ వీక్ యూ విల్ ప్లేయింగ్ అనదర్ గేమ్, అనదర్ అపోజిషన్, డిఫరెంట్ ప్లేస్. కంప్లీట్ గా దే మూవ్ ఆన్. సో ఏంటంటే గెలిచినమని ఆనందం ఎక్కువ రోజులు పడద్దు, ఓడిపోయినామని ఎక్కువ రోజులు బాధపడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ.